ఆలోచించాలి. శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది, మనుస్మృతి సహా అన్ని ఆదాయంలో సగం ఖర్చు పెట్టేసుకోవాలి. పిసినుగొట్టు వాళ్ళ బతకద్దు. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నామంటే 50,000 ఖర్చు పెట్టేయాలి. అన్నానికో భోగాలకో ఏదైనా సరే ఖర్చు పెట్టేయి. మిగిలిన 50,000లో ₹25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వాలి. బంగారం కొనుక్కోవాలి, ఏదో కొనుక్కో, ఎంత వస్తే అంత కొనుక్కో. లేకపోతే 4 నెలల్లో దాచిపెట్టుకో. ₹1,00,000 వచ్చింది, 2 తులాలు కొనాయి, దాచిపెట్టుకు. ఇప్పుడు గ్రామ్ బంగారాలు కూడా అమ్ముతున్నారమ్మా. గ్రామ్, నెలకో గ్రాము చొప్పున కొనండి. ఏడాది 10 ఏళ్ళు అయ్యాక చూసుకోండి ఎన్ని గ్రాములు వచ్చాయో. 120 గ్రాములు వచ్చాయి. ఎంత అయిపోయింది ఏకంగా. ఇది పొదుపు చేసే విధానం. మీకే పొదుపు తెలియకపోతే వేరే వాళ్ళకి పొదుపు ఎలా నేర్పుతారు? ఇవాళ మనం పొదుపు చేయకపోగా ఏం చేస్తున్నాం అంటే, ₹1,00,000 జీతం ఉంటుంది, పోనీ భారీ జీతం కూడా కలిపినా 2 లక్షలు ఎంతో ఉంటుంది. వీళ్ళు అప్పుడే 2 కోట్ల విల్లా కొంటాడు విలవిల్లాడిపోవడానికి. పెద్దిల్లు ఉండాలి కదండి, పెద్దిల్లు ఉండాలి కదండి. 4 బెడ్రూమ్స్ 4 బాత్రూమ్స్. అసలు వస్తే కదా బాత్రూము. ఏంటి బాత్రూమ్? టెన్షన్తో ఏమీ రావట్లేదు ఇక్కడ. ఎందుకు అన్ని బాత్రూములు ఎందుకు? ఒకటే దండగా. 4 బెడ్రూమ్స్ 4. పైగా ఇంటికి బంధువు ఎవడొస్తారండి? మన ఇంటికి బంధువు ఎవడు రాడు ఇక్కడ. మన హృదయమే ఎలా ఉంది కదా, ఎవడొస్తాడు? పెంచుకోవడం వల్ల ఏమైంది? కోటికి ₹1,00,000 ఈఎంఐ పడుతుంది సుమారుగా. నువ్వు 2 కోట్లు నీ దగ్గర డబ్బులు ఏం లేవు, నెలకి 2 లక్షలు ఈఎంఐ పెట్టు, కనీసం ₹1,00,000 ఈఎంఐ పెట్టు. మీ ఇద్దరికి కలిపి వచ్చే 2 లక్షల జీతంలో ₹1,00,000 ఈఎంఐ ఇంటికి కట్టాక, ఇంకా టీవీకి, మోటార్ సైకిల్కి, కారుకి రకరకాలు కట్టాక చేతిలో 40,000 కూడా లేకపోతే ఎలా బతుకుతావు మిత్రమా 31వ తారీఖు వరకు? ఇది ఆలోచించాలి. ఎప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు. ముఖ్యంగా ఈఎంఐ అనే దరిద్రపు సంస్కృతి వదిలిపోతే దేశం అంతా బాగుంటుంది. దానివల్ల నాశనం అవుతున్నాం మనం. డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు అందరూ. మన దగ్గర ఉంటేనే కొనుక్కోవాలి. కారు కొనాలి, దానికి 10 లక్షలు అవుతుంది. 9 లక్షలు నీ దగ్గర క్యాష్ కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే 1,00,000 అప్పు చేయి, పర్వాలా. 1,00,000 పెట్టుకుని 9 అప్పు చేస్తానంటే వేటయ్యా, అర్థం ఉందా? కుక్క తోక నూపుతుందా, తోకే కుక్క నూపుతుందా? కుక్క తోక కుక్క నూపడం ఏంటి? అప్పుడు కుక్క సరిగ్గా నడుస్తుందా? కుక్క ఊపినట్టు తోక ఊగాలి, తోక ఊపినట్టు కుక్క నడుస్తుందా? మన బతుకలా నడుపుకుంటున్నాం మనం. ఇక్కడున్న పెద్దవాళ్ళు, మీ అధ్యాపకులు, మీ ఆచార్యులు వాళ్ళని అడగండి. వాళ్ళు ఎవరు ఈ మేలు గొడవలో ఉండరు. వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ₹1,000 2,000 జీతంలో ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళకి పొదుపు తెలుసు. అందుకని ఎప్పుడూ సగం ఖర్చు పెట్టుకోవాలి, మిగిలిన సగంలో సగం దాచుకోవాలి. ఆ మిగిలిన సగం మన భారతీయ సంస్కృతి చెబుతున్న మాట, దాన ధర్మాలు చెయ్యాలి. అది వచ్చే జన్మకి పెట్టుబడి. మీరు ఎప్పుడైనా సరే మీరు కడుపు నిండా ఒక హోటల్లో భోజనం చేసిన దానికంటే, రకరకాల పదార్థాలు సేవించి బయటకు వచ్చి ఆనందించిన దానికంటే, ఆకలితో బాధపడే వాళ్ళకి ఎవరికైనా ఒక ₹100 ఇచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పండి. ఆ వేళ మీకు కలిగిన ఆనందం జీవితం మొత్తంలో ఎప్పుడూ కలగదు. మరి దాన ధర్మాలు ఎంత గొప్పవి. పైగా అవి ఏవీ వృధా పోవు. ఇంకో మాట, ఇవాళ మీరు చాలామంది యువతరం అప్పుడప్పుడు ఏదైనా అనుకుంటారు, కాకపోతే గుళ్ళ చుట్టూ తిరుగుతారు, ఏవో పూజలు చేస్తారు, ఎవరో చెప్పగానే ఏదో చేసేస్తారు, అయిపోతారు. కానీ మహాభారతంలో వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా, మీరు అనుకున్న పని ఏదైనా అది మంచిదైనా కూడా కాకపోతే వెంటనే ఆ పేరు మీద మొక్కుకుని పేదవాడికి దానం చేయండి, 24 గంటల్లో ఆ పని అయిపోతుంది. వ్యాసుడు చెప్పిన మాట.